ఓకే. యాడున్నాం మనము డేటా డేటా టైప్స్ దగ్గర ఉన్నాము. డేటా టైప్స్ దగ్గర. బేసిక్గా డేటా అనేది ఎన్ని టైప్లు ఉంటాయి చెప్పండి, జస్ట్ గెస్ చేయండి. బేసిక్గా మనం వాడే డేటా ఎన్ని టైప్స్ ఉంటాయి? డేటా అనేది స్ట్రింగ్స్ లో ఉంటుంది. తెలుగులో చెప్పర్లేదా? నేమ్స్ లో ఉంటుంది, ఆ పేరు రూపంలో. ఆ, పేర్లు, నెంబర్స్, నేమ్స్ నెంబర్స్. నేమ్స్, నెంబర్స్ అన్నమాట. అంతే కదా. బేసిక్గా హై లెవెల్గా మనం మాట్లాడుకుంటే నేమ్స్, నెంబర్స్. ఇంకా ఏమైనా వాడతావా నువ్వు జనరల్ టర్మినాలజీలో? నువ్వు మన బేసిక్ కాన్వర్జేషన్స్లో నేమ్స్, నెంబర్స్ కాకుండా ఇంకా ఏమైనా యూస్ చేస్తాను? మ్యాక్సిమం ఇవే యూస్ చేస్తాము. ఇంకేం చూసావా? నేమ్స్ అంటే నేమ్స్ అని కాదు, బేసిక్గా ఇట్స్ ఏ క్యారెక్టర్స్ అంటే అక్షరాలు కానీ పదాలు కానీ అంటాం అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ వర్డ్స్, వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ అనుకో. ఇట్స్ ఏ లైక్ క్యారెక్టర్ కానీ అంటే అక్షరం కానీ, వర్డ్స్ కానీ అంటే పదాలు కానీ, లేకంటే సెంటెన్స్ అన్నమాట. అంతే కదా బేసిక్గా మనము దీంట్లో వాడేది. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఈ సెంటెన్స్ ఇవి ఒక ఫార్మ్ ఆఫ్ డేటా అన్నమాట. ఇవి రెండు అంతే, ఈ మూడు కలిపి సేమ్ ఫార్మ్ ఆఫ్ డేటానే. బట్ మనం ఎలా డివైడ్ చేస్తున్నాం దాన్ని? క్యారెక్టర్స్ గా, వర్డ్స్ గా, సెంటెన్సెస్ గా మూడు. ఎగ్జాక్ట్, వర్డ్ సెంటెన్స్ అనేది. మళ్ళీ ఈ టాపిక్ మళ్ళీ వద్దాం మనం. క్యారెక్టర్ వర్డ్, వర్డ్స్ సెంటెన్స్ అనేది. సో అది కాకుండా మళ్ళీ ఏం వాడతాము? నెంబర్స్ వాడతాము. నెంబర్స్తో పాటు మాడ్యూల్స్. ఇది మాడ్యూల్స్. మాడ్యూల్స్. మాడ్యూల్స్ అంటే ఏంది? మాడ్యూల్ అనే కాన్సెప్ట్ ఉందా లాంగ్వేజ్లో? లేదు లేదు లేదు. లాంగ్వేజ్లో ఉండేది క్యారెక్టర్స్, ఉంది. సెంటెన్స్, ఇవంతా ఒకటి. సెంటెన్స్లు, సెంటెన్స్లో నెంబర్స్ కానీ, నెంబర్స్లో డేట్ కానీ. ఇంకా డేట్తో పాటు ఇంకా నెంబర్స్లో వచ్చేసరికి ఏమేమి వాడతాం మనము? ఇంకా కరెన్సీ కూడా వస్తుంది. కరెన్సీ ఇట్స్ అగైన్ లైక్ అది 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 మిగైన్ మళ్ళీ స్ట్రింగ్ కింద వస్తుంది. సో నెంబర్లో ఏం వాడతాం మనము? బేసిక్ నెంబర్లు అంతా ఒక తీసుకుందాం ఇప్పుడు. సో ఈ త్రీ కాకుండా ఇంకేమైనా యూస్ చేస్తారా మీరు? లేదు. ప్రస్తుతానికైతే ఈ మూడు ఉన్నాయనుకుందాం. ఫస్ట్ మళ్ళీ బిగినింగ్కి వద్దాము. క్యారెక్టర్ ఎప్పుడు అంటాము, వర్డ్ ఎప్పుడు అంటాము, సెంటెన్స్ ఎప్పుడు అంటాము? ఇది చెప్పండి. ఇంకొకటి ఉంది ఇక్కడ, సారీ మర్చిపోయినా. ఇంకొకటి ఏంది? బూలియన్ ఉంది కదా, అవునా కాదా అని ఎలా చెప్తాం మనము? ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో. ఆ, అవునా కాదా, మన తెలుగులో కానీ అవునా కాదా అని అడుగుతారు కదా, అది బూలియన్ అనమాట. బేసిక్గా ఈ ఫోర్ టైప్స్లోనే ఉంటాయి డేటా టైప్స్. నెంబర్ ఉండొచ్చు, డేట్ ఉండొచ్చు, బూలియన్ ఉండొచ్చు, క్యారెక్టర్, వర్డ్, సెంటెన్స్ అనేసి. సో క్యారెక్టర్ అంటే ఏమి? లెటర్స్. సింగిల్ లెటర్. సింగిల్. లెటర్స్ అనొచ్చు, సింగిల్ అనమాట. ఎప్పుడన్నా కానీ నువ్వు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఒక్క లెటర్లో సేవ్ చేయాలి వచ్చినప్పుడు, ఏబిసి లాగా సేవ్ చేయాల్సి వచ్చినప్పుడు క్యారెక్టర్ వాడతాం అనమాట. మెయిన్లీ ఇలా ఒక సింగిల్ క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ వాడినప్పుడు మాత్రమే ఇది క్యారెక్టర్ వాడతాం. లేదా సింగిల్ లెటర్ సేవ్ చేయాలి. వర్డ్ అనేది వర్డ్కి క్యారెక్టర్ డిఫరెన్స్ ఏమి? కరెక్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ని గ్రూప్ ఆఫ్ లెటర్స్. నైస్.
ఓకే. ఈ సెంటెన్స్ అంటే సెంటెన్స్కి వర్డ్స్ డిఫరెన్స్ ఏంది? లెటర్స్ ని సెంటెన్స్ అంటాము. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని. గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ లెటర్స్కి గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి ఏం డిఫరెన్స్? గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో కూడా అండర్లైనింగ్ వర్డ్స్ లెటర్సే ఉంటాయి కదా. అంటే ఒక నేమ్ ఉండేదాన్ని వర్డ్ అంటాము. దీంట్లో చాలా నేమ్స్ ఉండేదాన్ని మొత్తం అంతటిని సెంటెన్స్ అంటాము. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏమంటే లిమిటేషన్ ఉంటుంది. మాక్సిమం వర్డ్స్లో చూస్తే 5 లీటర్లు కానీ 10 లీటర్లు కానీ 12 లీటర్స్ కానీ ఉంటాయన్నమాట. సో వాటిని కలిపి వర్డ్ అంటాం. ఎందుకంటే అంతకంటే పెద్దగా ఉంటే మనం మాట్లాడలేము, మనం అర్థం చేసుకోలేము కూడా మీనింగ్ అనేది. సో సేమ్ సింగిల్ లెటర్, గ్రూప్ ఆఫ్ లెటర్ విత్ లిమిటెడ్ సైజ్ లెంత్ అనేసి, ప్లస్ ఈ సెంటెన్స్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఇట్స్ అ కంప్లీట్ మెసేజ్. సో ఇలా డివైడ్ చేస్తారు. ఈవెన్ మీరు ఎస్క్యూఎల్లో రాసేటప్పుడు ఇది ఏమని వస్తుంది? క్యార్ అని వస్తుంది కదా డేటా డేటా టైప్స్ వచ్చేటప్పుడు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది అది. ఈవెన్ ఇక్కడ ఎస్క్యూఎల్ అనే కాదు, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మోస్ట్లీ ఐదర్ క్యార్ కానీ దాని రిలవెంట్ ఉంటుంది. క్యార్ కానీ క్యారెక్టర్ కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ అనమాట. ఎప్పుడైనా మీకు సింగిల్ లెటర్ని రిప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ లెటరు బట్ లిమిటెడ్ సైజు కావాల్సి వస్తుంది, అప్పుడు ఏమంటే వర్క్ క్యార్ 2 కానీ ఇక్కడ సైజ్ లిమిట్ పెడతాం మనం 100 కానీ 200 కానీ. ఎందుకంటే ఇదే పారాగ్రాఫ్ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ వర్డ్ అని మీనింగ్ దానికి. వర్డ్ కానీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ అనేసి. ఇప్పుడు ఏమొస్తుంది? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఇక్కడ కూడా మనం సైజ్ డిఫైన్ చేసుకోవచ్చు. ఈవెన్ దాంట్లో కూడా నీకు సర్టెన్ ఒక 10 వర్డ్స్ 20 వర్డ్స్ 30 వర్డ్స్ పెట్టాలన్నప్పుడు సో ఇక్కడ కానీ దానికంటే ఇది పెద్దగా ఉంటుంది. ఏది వర్డ్స్ కంటే సెంటెన్స్ అనేది పెద్దగా ఉంటుంది. కొన్ని డేటాబేస్లో ఏమో టెక్స్ట్ కూడా అలో చేస్తాయన్నమాట. ఇక్కడ ఈ 3 కాన్సెప్ట్స్కి డిఫరెన్స్ ఏమంటే లెటర్స్ అనమాట, నెంబర్ ఆఫ్ లెటర్స్. అందుకే మీరు ఇక్కడ రాసేటప్పుడు కాలం నేమ్ డేటా టైప్ అనేది యూ హ్యావ్ టు నో హౌ మచ్ లెంత్ అనేసి. ఈ లెంత్ని బట్టి ఇది చూస్ చేసుకోవాలి మీరు. బట్ అన్నీ సేమ్ అంతే, ఈ రెండు చూస్తే వర్క్ యార్ అని ఉంటుంది. కానీ ఇక్కడ సైజ్ ఇంపార్టెంట్. ఇక్కడ మీ కాలం నేమ్స్ యూస్ చేసినప్పుడు ఎంత సైజ్ పెట్టుకోవాలనేసి ఇవన్నీ క్రియేషన్ ఫేస్లో వస్తాయి. అర్థమైందా ఇది ఎందుకు అక్కడ అనేది? హలో, అర్థమైంది. మూవ్ అంటే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే. ఇంకా నెంబర్స్కి వస్తే నెంబర్స్లో ఏముండదు చెప్పండి. సిమిలర్ కాన్సెప్ట్స్ అప్లై చేయండి ఇక్కడ. నెంబర్స్ అంటే 1 2 3 1 2 3 వాటిని నెంబర్స్ అంటాం కదా. ఓకే, ఇందాక మనం ఏం మాట్లాడినాం ఇక్కడ? సైజ్ ఎలా డిఫైన్ చేసినాం? బై లెటర్స్ కదా. లెటర్స్ ఇక్కడ నెంబర్స్ నెంబర్స్ అంటే నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయి? బేసిక్గా మనము చిన్నప్పుడు చదువుకుంటే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్ చెప్పింటారు. ఏం నెంబర్స్ చెప్పింటారు? ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్. అవంతా సేమ్. ఫ్లోట్ నెంబర్స్, నార్మల్ నెంబర్స్ చెప్తారనమాట. ఒకటేమో వితౌట్ ఫ్లోటింగ్, అంటే అది తెలుగులో ఏమంటారు? అది నాకు గుర్తు రావట్లే. ఓకే, ఇంగ్లీష్లో మాట. ఒకటేమో ఇంటీజర్స్ అనమాట. ఇంటీజర్స్ అంటే ఏమొస్తుంది? బేసిక్గా ఇక్కడ ఇంట్ అనొచ్చు మనం. ఇంట్ అంటే ఏమొస్తుంది? ఎలాంటి నెంబర్స్ ఉంటాయి చెప్పు ఇంట్లో? వితౌట్ డెసిమల్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా వితౌట్ డెసిమల్స్ అనమాట. వితౌట్ డెసిమల్ నెంబర్స్ 100 కానీ 200 కానీ 300 కానీ ఇలాంటివి ఇక్కడ స్టోర్ చేస్తాం మనం. ఐదర్ ఇంట్లో కానీ ఇంటీజర్ కానీ ఇక్కడ కానీ. ఓకే, ఇంకో టైప్ ఏముంటాయి? ఫ్లోట్ ఉంటాయి. ఇక్కడ మీరు జావా పైథాన్ తెలుసు కాబట్టి ఇవి ఆల్రెడీ మీకు తెలుసు.
సో ఎక్కడ పోయినా ఇలాంటి కాన్సెప్ట్సే ఉంటాయి మీకు, ఏం డిఫరెన్స్ ఉండదు. ఫ్లోట్ అంటే ఏమి, డెసిమల్స్ వస్తాయి అంతే. 100.10 కానీ 200.10 కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇక్కడ. సో ఇవి నెంబర్స్ లెక్క వస్తాయి మీకు. బేసిక్గా ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ, అంటే డబుల్ అంటే ఫ్లోట్ కంటే ఇంకొంచెం పెద్దది అనమాట. ఇక్కడ ఫ్లోట్లో ఏమంటే ఇక్కడ ఒక 3 4 తీసుకుంటాయి. డబుల్ అనుకో ఇంకా ఎక్కువ డెసిమల్ హెవీ తీసుకుంటుంది. సైజ్ డిఫరెన్స్ అదే. ఇలా ఉంటుంది ఇది. ఓకే, ఇది డిఫరెన్స్. సేమ్ అక్కడ లెటర్స్, వర్డ్స్, సెంటెన్స్ ఎక్కడో ఇట్లా ఇంటీజర్ నెంబర్స్ లెక్క వచ్చేసరికి ఇంటీజర్ డెసిమల్స్ అనేసి, ఇంటీజర్లో ఇంటి వస్తుంది, డెసిమల్స్లో ఫ్లోట్ డబుల్ వస్తుంది. డెసిమల్స్ అంటే ఇలా ఇలా సేవ్ చేసినప్పుడు ఇవి మనం బేసిక్ కాన్వర్జేషన్లో యూస్ చేస్తాం. మన కరెన్సీలో ఏమి 100 రూపీస్, 200, 10, 20 అలా ఉంటుంది. బట్ ఇక్కడ ఏమంటే నీకు ఇంకా ఏదన్నా కానీ క్యాలిక్యులేషన్స్లో కానీ బిల్స్లో కానీ అప్పుడు చూసేటప్పుడు 100.10, 100.20 అలా డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్లో ఇవి వస్తుంది. సో ఈ 2 కైండ్ ఆఫ్ డేటా కాకుండా మనం ఎటువంటి నెంబర్స్ చూసేదానికి కుదురుతుంది ఇంట్లో. ఇంకా డేట్ అంటే వెరీ క్లియర్. ఇది డేట్ ఫార్మాట్. డిఫరెంట్ డేట్ ఫార్మాట్స్లో ఉంటుంది. ఇయర్, మంత్, ఇంకా టైం స్టాంపు అలా ఉంటుంది అనమాట. ఇది డేట్ అనేది వెరీ క్లియర్. డేటు, మంత్, డే, మంత్, ఇయర్, సంథింగ్ బట్ ఇంకా బూలియన్కి వచ్చేసరికి ఎస్ ఆర్ నో అంతే. ఎస్ ఆర్ నో అంతే. ఈ కైండ్ ఆఫ్ డేటాలోనే ఉంటుంది ఇక్కడ, ఇంతకు మించి ఏముండదు అనమాట. సో మీరు ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనం. మనం ఎటువంటి డేటా సేవ్ చేస్తున్నామో వాటి సంబంధించిన టైప్ ఏంటి అనేసి. ఈ టైప్ తెలిసిందనుకో మీకు టేబుల్ క్రియేషన్ ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఏమి కాలం నేము టైప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం, ఎగ్జాంపుల్ స్టూడెంట్ కదా. ఇప్పుడు చెప్పండి నాకు, స్టూడెంట్ మేనేజ్మెంట్ పెట్టుకుంటున్నారు మీరు. ఇది పక్కన రాస్తాను, ఈడే రాస్తాను దీనికి. దీన్ని దీని టూ పెడతాను. ఇది ఇక్కడే ఉంది. స్టూడెంట్ మేనేజ్మెంట్ బిల్ చేస్తాం అనుకో. ఇప్పుడు స్టూడెంట్లు ఏమేమి ఉంటాయి, వాటికి మనము స్టూడెంట్ ఐడి, ఎటువంటి డేటాని స్టూడెంట్ స్టూడెంట్లో నేమ్, సేవ్ చేయొచ్చు చెప్పండి. స్టూడెంట్కి స్టూడెంట్ ఐడి, ఎటువంటి డేటా స్టూడెంట్ ఉంటుంది చెప్పండి. స్టూడెంట్ ఐడి అనుకో. ఓకే, ఐడి ఉంటుంది స్టూడెంట్కి. ఇంకా ఐడి అనేది ఏం డేటా నేమ్, టైప్ అది? ఇంట్, అప్ టు యూ అనమాట. ఇంటీజర్ కానీ పెట్టుకోవచ్చు. ఇంటీజర్ పెట్టుకుంటే స్టూడెంట్ నెంబర్ ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక 1, 2, 3 అట్లా స్టార్టింగ్ ఆ, నుంచి అట్లా వస్తుంది. ఎందుకంటే 100. ఇంటీజర్ అలా ఉంటుంది కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ నేమ్, స్టూడెంట్ నేమ్ అనుకో. దీనికి ఏమి ఇస్తాం మనము? వేర్ క్యార్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎటువంటి డేటా, నేమ్ అది అనేది వర్డ్, క్యారెక్టర్, వర్డ్. వర్డ్ వర్డ్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే శ్రావణ్ కుమార్ రెడ్డి, శ్రావణ్ కుమార్ సంథింగ్ రెడ్డి అనే నలభై, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ 4 words అనమాట. స్టిల్ అనే ఇట్స్ ఎ వర్డ్స్ సెంటెన్స్ ఇది. అంటారు. ఇట్స్ ఎ వర్డ్, వర్డ్స్ అంతే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేసి. ఇట్స్ సెంటెన్స్ అని అనుకోవచ్చు మనము. మోస్ట్లీ సెంటెన్స్ వర్డ్స్, వస్తుంది కైండ్ ఆఫ్. అక్కడ మీనింగ్ లేదు కాబట్టి వర్డ్స్ అనుకుందాం టుగెదర్ అనేసి. వర్డ్స్, అప్పుడు ఏ డేటా బేస్ పెడతాం మనము? వేర్ క్యార్ ఇస్తుంది.
సంథింగ్ లైక్ ఇట్స్ మనకు తెలుసు మ్యాక్సిమం నెంబర్ అనేది ఒక 200 కంటే ఎక్కువ ఉండదు అనేసి నేమ్ అనేసి అవును. 200 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండదు అనేసి. సో అప్పుడు ఏం పెడతామంటే 200 పెడతామన్నమాట. ఎవరిది కానీ నేము 200 క్యారెక్టర్స్ కంటే లోపలే ఉంటుంది కాబట్టి 200 పెట్టుకుంటాం అనమాట. ఇంకా మళ్ళా ఇంకా ఏమేమి ఉంటాయి స్టూడెంట్ డేటా, స్టూడెంట్స్ తర్వాత గురించి ఏమేమి జాయిన్, తెలుసుకోవచ్చు ఇంకా. ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఓకే, జాయినింగ్ డేట్, ఇదేం కైండ్ ఆఫ్ డేటా ఇది? డేట్ కైండ్ ఆఫ్ డేటా. జాయినింగ్, ఇది డేట్ అనమాట. డేట్ అనేది ఏ దాంట్లో ఉంటుంది? డేట్ డేట్ కానీ టైం దాంట్లో స్టాంప్ ఉంటుంది. కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. డేటే అవును. పెట్టుకోవచ్చు. ఇది డేట్ అనుకో, డేటే పెట్టుకోవచ్చు. డేట్ కానీ టైం స్టాంప్ కానీ పెట్టుకోవచ్చు. టైం స్టాంప్ అంటే డేటు మంత్ అవర్లు అన్నీ ఉంటాయి, అది తప్పుడు వస్తాయి. ఇంకా ఏమేమి డేటా ఉంటుంది స్టూడెంట్కి? ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చారు, దాని మీనింగ్ ఏమి? అడ్రస్. వర్డ్, అడ్రస్ అనేది ఎటువంటి డేటా అది? వర్డ్, వర్డ్సే, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ద హ్యూజ్ అడ్రస్ అనేది చాలా పెద్దది కదా. సో అప్పుడు ఏమనుకోవచ్చు, దానికి సెంటెన్స్, కైండ్ ఆఫ్ సెంటెన్స్. సెంటెన్స్ అనుకోవచ్చు. ఎందుకు సెంటెన్స్ అంటే అడ్రస్ అనేది మీ విలేజ్ వస్తుంది, మీ మండల్ వస్తుంది, డిస్టిక్ వస్తుంది. పోస్ట్ వస్తుంది. ఇట్స్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అగైన్. మీ విలేజ్ అనేది 3 వర్డ్స్ వస్తుంది, అది ఒకటి, అది ఒకటి. ఆ తర్వాత మీ మండల్ వస్తుంది అనుకో, అది ఇంకొకటి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూపింగ్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి మనం సెంటెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. డిఫరెంట్ మీనింగ్స్ ఉండేటివి గ్రూప్ చేస్తున్నాం కాబట్టి. సో అప్పుడు సెంటెన్స్ అనుకో, దీనికి ఏమి ఇస్తాం అప్పుడు? వేర్ క్యారెక్టర్. వేర్ క్యార్ ఇస్తాం. వేర్ క్యార్లో ఏమి ఇస్తాం? నెంబర్స్ అనేది ఎలా ఉంటాయి? హ్యూజ్ గా ఉంటుంది కొంచెం. ఎందుకంటే అది హెవీ కాబట్టి, చాలా కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం కాబట్టి వేర్ క్యార్, వేర్ క్యార్ టు ఆఫ్ ఒక 1000 కానీ 2000 కానీ అలా ఏదైనా పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ అన్లిమిటెడ్ ఉంటుంది, ఇన్ని క్యారెక్టర్ సేవ్ చేయొచ్చు అనేసి. ఇంకా ఏం డేటా సేవ్ చేస్తారు? ఇంకా స్టూడెంట్కి ఎటువంటి డేటా ఉంటుంది? నువ్వే స్టూడెంట్ అనుకో, నీ గురించి చెప్పాలంటే ఇంకా ఏమేమి చెప్పచ్చు? ఓకే. ఏ క్లాస్ చెప్పచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్లాస్ ఇయర్ అనేసి, ఇయర్, ఇయర్ కరెంట్ ఇయర్ కానీ కరెంట్ సెమిస్టర్ కానీ, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అనేసి. ఇంటూ ఇంటూ ఇస్తాము కరెంట్. ఇది ఇంటీజర్ వస్తుంది అనుకో, ఇంటీజర్. ఇంకా ఇంట్ ఆఫ్ సంథింగ్ అని తర్వాత వస్తుంది. సేమ్ లైక్ సెమిస్టర్ కానీ, సెమిస్టర్ ఇన్ఫర్మేషన్, రోల్ నెంబర్ అన్న ఐడియా అన్న ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. దట్ అవును. ఈస్ ఓకే, ఫైన్. ఇది అనుకుందాం కరెక్ట్. సో ఇలాగా మీకు ఏ దానికైనా కానీ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ మీరు బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, అప్లికేషన్ సంబంధించిన డేటా ఇలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ దాంట్లో ఏమేం డేటా వస్తుంది, ఆ డేటా అనేది నార్మల్గా ఏ ఫార్మాట్లో ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్క్యూఎల్ ఫార్మాట్ కంటే కానీ ముందు అది జనరల్గా ఏంటి అని తెలుసుకోండి. మన మనం మాట్లాడేటప్పుడు అది వర్డా, సెంటెన్సా, నెంబరా, డేటా అనేసి. సో వన్స్ అది అర్థమైంది, ఇంకా దాన్ని మీరు ఎస్క్యూఎల్ డేటాలో కానీ లైక్ ఏ లాంగ్వేజ్ వాడుతుంటే ఆ లాంగ్వేజ్ యొక్క డేటా టైప్కి కనెక్ట్ చేయండి. సో అప్పుడు మీకు టేబుల్ క్రియేషన్ చేసేకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అప్లికేషన్ రాసేటప్పుడు ఇలానే ఆలోచించాలి. ఇది అర్థమైందా టేబుల్ ఎలా క్రియేట్ చేయాలనేసి? ఇంకే స్టూడెంట్ మేనేజ్మెంట్ చెప్పర్లే, నీకు జనరల్గా చెప్తున్నా. క్లియరా? క్లియర్ అంటే థమ్స్ అప్ అని చెప్పండి ఒకసారి. హలో, అన్న. ఇది అర్థమైంది కదా స్టూడెంట్ మేనేజ్మెంట్? అవును, మీరు అర్థమైందండి. మామూలుగా ఏ దానికైనా అప్లై చేయగలరు కదా.
అవునండి. ఓకే, ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతా. దానికి ఎగ్జాంపుల్ చెప్పండి, ఈ టాపిక్ క్లోజ్ చేస్తాం. ఓకే ఓకే, అన్న. స్టూడెంట్ మేనేజ్మెంట్ బదులు మ్మ్, ఓకే, మీరు అప్లికేషన్ ఏం రాస్తున్నారు? హాస్టల్ మేనేజ్మెంట్కి రాస్తున్నారు అనుకోండి. మీ అప్లికేషన్ వచ్చి ఆ, హాస్టల్ ఓకే, హాస్టల్. ఈ కామర్స్ బాగా ఐడియా ఉందా? లేదు. ఫ్లిప్కార్ట్ రా. ఫ్లిప్కార్ట్ కానీ వీటికి ఏదైనా ఓకే. అనుకో, ఫ్లిప్కార్ట్కి అప్లికేషన్, అమెజాన్ అప్లికేషన్ రాస్తున్నారు అనుకో. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ. ఓకే. అమెజాన్లో ఏమేమి డేటా ఉంటుంది? ఒక పోనీ అమెజాన్లో ఒక ఐటెం తీసుకుందాం మనం. ఓకే. ఒక ఐటెంకి ఇప్పుడు మీరు టేబుల్ క్రియేట్ చేయాలి, ఐటెం టేబుల్ అనేసి. ఇది ఐటెం టేబుల్ అనుకుందాం అన్నమాట. ఐటెం టేబుల్ క్రియేట్ చేయమంటే ఏమేమి కాలమ్స్ పెడతారు, ఏమేమి టైప్ ఉంటుంది. ఐటెం ఏమంటే ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేస్తే ఇదే అనుకోండి. ఇది ఒక ఐటెం. ఇది ఒక ఐటెం అనుకుందాం మనము. ఇక్కడ ఒక ఐటెం ఉంది. ఈడ చూడండి మనకి ఏమేం డేటా ఉంటుంది, బ్రాండ్, ఐటము, ఇలా బ్రాండ్, ఇంత ఇన్ఫర్మేషన్ ఐటమ్. ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము ఈ ఇన్ఫర్మేషన్కి టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. సో ఈడ చూద్దామట ఏమేమి ఫీల్డ్స్ వస్తాయి చెప్పండి ఐటమ్కి. ఐటమ్ నేమ్, నేము. ఏమొస్తుంది నేమ్ అనేది? ఇంటూ, నేమ్ అనేది ఇంటా. వర్డ్స్ వేర్ కేర్ ఇస్తాను. నేమ్ వర్డ్స్. వర్డ్స్ కాబట్టి వేర్ క్యార్ వేర్ క్యార్ సడన్ లిమిటెడ్ సైజ్ అనమాట. మళ్ళా బ్రాండ్, బ్రాండ్. ఏమొస్తుంది బ్రాండ్? అది వర్డ్స్, వర్డ్స్ మళ్ళీ వస్తాయి. వర్డ్స్. వర్డ్స్ మళ్ళీ సేమ్ అనమాట, ఓకే అటు. మళ్ళీ తర్వాత ప్రైజ్, ప్రైజ్. ప్రైజ్ అనేది ప్రైజ్ అనేది లెటర్స్ లో ఉంటారు కాబట్టి ఇంటీజర్. ప్రైజ్ అనేది లెటర్స్లో ఉంటుంది. ప్రైజ్ అనేది ఎట్లా చెప్తున్నాం? నెంబర్స్ లో ఉంటుంది. నెంబర్స్ నెంబర్స్లో నెంబర్స్ ఉంటుంది. నెంబర్స్ ఎటువంటి నెంబర్ అది? ఏదైనా డెసిమల్ అయినా ఉండొచ్చు, ఇంటీజర్ అయినా మోస్ట్లీ ఉండొచ్చు. మోస్ట్లీ డెసిమలే ఉంటుంది అనమాట. 100.00 కానీ 100 రూపీస్ కానీ. జీరో అవును. మనము సేఫర్ సైడ్, నువ్వు ఇప్పుడు ఎప్పుడైనా అప్లికేషన్ రాసేటప్పుడు యూ హ్యావ్ టు కవర్ ఆల్ ద సినారియోస్ అనేసి. సో ఇప్పుడు కొన్ని ఐటమ్స్ 100 ఉంటే, కొన్ని ఐటమ్స్కి 100.10 రూపీస్, 20 అలా ఉన్నింది అనుకో. అప్పుడు సేఫర్ సైడ్ మనము దీనికి పోతాం అనమాట, డెసిమల్కి. సో ఓకే. అప్పుడు ఏం తీసుకుంటాము, డబ్బులు తీసుకుంటాము ఇక్కడ. ఓకే. డబ్బులు తీసుకొని చేస్తాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ కలరు, కలరు. కలర్ ఏముంటుంది? ఓడే కదా అది కూడా. కలర్ ఆల్సో ఓల్డే వస్తుంది. సేమ్. మళ్ళా డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అంటే దాని ఐటమ్ గురించి అది ఏమొస్తుంది మామూలు జనరల్గా? సెంటెన్స్ వస్తుంది. సెంటెన్స్. దీనికి వచ్చి వర్క్ యాజ్ సంథింగ్ బిగ్గర్ వస్తుంది అనమాట. ఇంకా దీంట్లో బూలియన్ వాల్యూ ఒకటి ఉంది, అది చెప్పండి. అది బూలియన్కి డేట్కి ఎగ్జాంపుల్ చెప్పండి దీంట్లో. డేట్కో ఎగ్జాంపుల్, బూలియన్కో ఎగ్జాంపుల్ చెప్పండి ఐటెంలో. డేట్కి పోదాం ఫస్ట్. డేట్ అంటే డెలివరీ ఎప్పుడు ఇస్తారు అనే డేట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ డెలివరీ డేట్ అనుకో. డెలివరీ డేట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ డేట్కి వచ్చింది. నెక్స్ట్ బూలియన్ ఎందుకు వాడతారు అర్థం కాలేదు. అవునా కాదా అని చెప్తాము. అవునా కాదా అని ఎక్కడ మెన్షన్ చేయొచ్చు మనం? బ్రాండ్ ఎస్ఆర్ లో అని కైండ్ ఆఫ్ ఎస్ ఆర్ నో.
బ్రాండ్ ఎస్ఆర్ నో కాదు, బ్రాండ్ ఆర్ఎస్, బ్రాండ్ బట్ నేమ్ ఉంటుంది ఇక్కడ. అవును. నువ్వు చెప్పు మాన్సా. మీరు ఇక్కడికి వస్తే ఇంకో హింట్ ఇస్తా, దీనిపైన చూసి చెప్పండి. బేసిక్గా మీకు కొన్ని ఐటమ్స్కి వచ్చింది చూడండి, మీకు కొన్ని ఐటమ్స్కి అవైలబుల్ నాన్ అవైలబుల్ అని ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టాకా లేకపోతే ఓకే. స్టాక్ ఉంది అనేసి. అదేముంది అవునా కాదని కండిషన్ కదా. ఎస్ఆర్ నో కండిషన్. ఎస్ ఆర్ నో, అవైలబుల్. అవైలబుల్లా కాదనేసి, అలాంటి కండిషన్లో బూలియన్ వాడతాం. ఎస్ఆర్ నోనే కదా అది కావాల్సింది నీకు, అవైలబుల్ ఉందా అవునవును. కాదా, లేకపోతే లేదంతే. వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇలాగా మనం డేటాను డిఫైన్ చేస్తాం అనమాట. సో నీకు అవైలబుల్లా కాదని దానికి స్ట్రింగ్ పెట్టడానికి కుదరదు, ఎందుకంటే ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఎస్ ఆర్ నో. దర్ ఇస్ మూడో చాయిస్కి ఆప్షన్ లేదు మీకు. సో అప్పుడు ఎస్ ఆర్ నో బూలియన్ పెట్టుకుంటాం మనం. సో ఇలా మనమే ఏదన్నా ఐటమ్స్ వస్తే మనం ఇలాగా మనం ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. సో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మీ కాలం నేమ్స్ ఏమేమి ఉండొచ్చు, ఆ టైప్స్ ఏం, జనరల్ టైప్స్ ఏంటి, దాని కరస్పాండింగ్ ఎస్క్యూఎల్ టైప్స్ ఏంటి అనేసి. సో నవ్ యువర్ ఓకే టు క్రియేట్ ద టేబుల్, వెరీ క్లియర్. సో ఇప్పుడు మనకి టేబుల్ క్రియేషన్ వచ్చేసింది. ఇక్కడ చూస్తే మన సింటాక్స్లో కూడా అవే ఉంటాయి ఇక్కడ. ఏంది కాలం నేమ్, మనం ఇక్కడ నేమ్స్ డిఫైన్ చేసినాం. టైప్స్, డేటా టైప్స్ అంటే ఇక్కడ ఉన్న ఎస్క్యూఎల్ టైప్స్ మనం యూస్ చేసుకోవాలి, జనరల్ టైప్స్ కాదు. ఇది మన అండర్స్టాండింగ్కే. సో ఇలాగ టేబుల్ క్రియేట్ చేసేయచ్చు. సో మీరు ఇప్పుడు కాన్ఫిడెంట్ అయినా ఏదన్నా యూస్ కేస్ ఇచ్చి కెన్ యూ బిల్డ్ టేబుల్ రాయమంటే, ఎందుకంటే బేసిక్గా మన అప్లికేషన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయడం నుంచే. ఇది ఓకే కదా. ఓకే ఓకే అండి. అంటే ఇన్సర్ట్కి వెళ్ళిపోదాం మనం. ఇది క్రియేట్ అయిపోయింది. ఇన్సర్ట్ అనేది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఇన్సర్ట్తో ఈరోజు క్లోజ్ చేస్తాము, రేపు రిమైనింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే. ఉమ్. ఇప్పటికి ఇది ఇంక ఇక్కడి నుంచి మనకి బేసిక్గా టిఎంఎల్స్ అంతా ఫర్, ఇది డిడిఎల్ అయిపోయింది, డిఎంఎల్ అనుకో. లెట్ మీ టేక్ హియర్ డిఎంఎల్. డిఎంఎల్ అంటే చాలా పెద్ద కాన్సెప్ట్ అవుతుంది. డిఎంఎల్లో ఫస్ట్ ఏం వస్తుంది, మ్యానిపులేషన్. టేబుల్ క్రియేట్ అయిపోయాక ఇన్సర్ట్ వస్తుంది కదా. అవును. ఇన్సర్ట్, ఇన్సర్ట్ దేనికి రాస్తాం మనము, వాల్యూస్ అన్ని అలొకేట్ చేస్తాం. వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి, అంటే డేటాని ఇన్సర్ట్ చేయడం మోస్ట్లీ. సో ఇది ఏ దానికి అప్లై అవుతుంది, ఓన్లీ టేబుల్కి మాత్రమే అప్లై అవుతుంది అనమాట. మన డేటా స్కీమ్లో ఏమి ఇన్సర్ట్ చేయలేము, డేటాబేస్లో కానీ స్కీమాలో కానీ మనం ఏం చేయలేము. ఓన్లీ వీ కెన్ అప్లై ఫర్ అట్ ద టేబులర్ లెవెల్. ఇక్కడ టేబుల్ ఉందనుకో, ఇందాక ఏం రాసినాము, సింటాక్స్ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, ఎందుకంటే ఆడ మనము క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఏం చేయాలా, ఇన్సర్ట్ చేయాలా. ఇన్సర్ట్ చేయాలి వాల్యూస్. ఇన్సర్ట్ చేయాలని దీన్నే సేమ్ లైక్ దర్ ఇస్ నో చేంజ్ అనమాట, ఓన్లీ ఫస్ట్ ఇది చేంజ్ అవుతుంది, క్రియేట్ బదులు ఇన్సర్ట్ వస్తుంది. ఇన్సర్ట్ టేబుల్, టేబుల్ నేమ్, ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా. సో జస్ట్ నీకు అవును. డేటా టైప్స్ పెరికేస్తాం అంతే ఇక్కడ, ఎందుకంటే ఏ కాలంకి ఏ డేటా ఇన్సర్ట్ చేస్తున్నావో తెలియాలని వస్తుంది. సో కాలం నేమ్స్ ఉంటాయి, వాటి కరెస్పాండింగ్ వాల్యూస్, వాల్యూస్ కదా మనం ఇన్సర్ట్ చేసేది. అవునండి. సో ఇట్స్ వెరీ క్లియర్, వాల్యూస్. వాల్యూస్లో ఇక్కడ వాల్యూ 1, వాల్యూ వాల్యూ 2.
ఇది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ విధంగా ఒకటి ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే నీకు ఇప్పుడు ఏమంటే ఈ వేలో ఏమంటే నీ కాలమ్స్ అనేది ఏ ఆర్డర్లోనే పెట్టుకోవచ్చు. 1, 2 పెట్టుకొని, లేకుంటే 1, 3, 2 కానీ ఇక్కడ ఆర్డర్ అనేది ఫ్లెక్సిబుల్. దీంట్లో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అన్నిటికీ ఇన్సర్ట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ నువ్వు నీ టేబుల్లో 10 కాలమ్స్ ఉన్నాయనుకో, నువ్వు 2 సెలెక్ట్ చేసుకొని ఆ రెండింటికైనా వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చు. 3 సెలెక్ట్ చేసుకొని 3కైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది వెరీ ఫ్లెక్సిబుల్. అన్ని సెలెక్ట్ చేసుకొని అన్నిటికైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే. ఏ కాలమ్స్కి అయితే వాల్యూస్ ఇస్తా, ఏ కాలం అయితే ఇక్కడ రాస్తావో ఆ కాలమ్స్ మాత్రమే వాల్యూ ఇన్సర్ట్ అవుతాయి. ఇప్పుడు నీ టేబుల్ ఏమున్నాయి ఇక్కడ, ఇన్ని ఉన్నాయన్నమాట. ఎన్ని 5 కాలమ్స్ ఉన్నాయి. లేదు నాకు ఉన్నాయి. ఓన్లీ ప్రస్తుతానికైతే ఐడి నేము జాయినింగ్ డేట్ మాత్రమే ఉంటుంది ఫస్ట్లో. నేము జాయినింగ్ డేట్ పెట్టుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం అనమాట. జాయినింగ్ డేట్ పెట్టుకొని వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తావు. సో లేదు నీకు అన్నీ కావాలంటే అన్నీ కానీ పెట్టుకోవచ్చు అనమాట నువ్వు. అంటే అంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఈ క్వరీస్లో. సో అలా ఓకే. కాదు, నువ్వు అన్నిటికీ లైక్ నాకున్న కాలమ్స్ అన్నిటికీ సేవ్ చేయాలంటే మనం ఇంకో వేలో కూడా సేవ్ చేసుకోవచ్చు. సేమ్ అది కూడా ఇట్ స్టార్ట్ ఫ్రమ్ సేమ్ అగైన్. ఇన్సర్ట్ టేబుల్, టేబుల్ నేమ్ ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ వాల్యూస్కి వెళ్ళిపోతాను. వాల్యూస్కి వెళ్ళి ఇక్కడ వాల్యూస్ ఇచ్చేస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే అది ఖచ్చితంగా అదే ఆర్డర్లో వెళ్ళిపోతుంది మొత్తం అంతా. వాల్యూస్ ఇక్కడ ఇచ్చేసారంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది ఎలా పోతుంది అంటే, ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా అన్ని వాల్యూస్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఏం రాలేదంటే కాలమ్ స్పేస్లో, సో ఇట్ విల్ కన్సిడర్ ఎర్రర్ ఆల్ ద వస్తుంది. కాలమ్స్ అనేసి, ఆల్ ద కాలమ్స్ అండ్ సేమ్ ఆర్డర్. ఈ 2 వేస్లో మనం ఇన్సర్ట్ చేస్తాం వాల్యూస్ని. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఏ విధంగా అనేసి. బట్ మోస్ట్లీ రికమెండెడ్ వే అనేది ఇదే అనమాట. ఎందుకంటే ఇక్కడైతే నీకు యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, నీకు ఏవే కావాలంటే అవి చూస్ చేసుకోవచ్చు అనేసి. ఇక్కడ అనుకో యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ ఆర్డర్. నీకు ఇక్కడ ఏ ఆర్డర్లో అయితే నువ్వు సేవ్ చేసి ఉంటావో, నేము, జాయినింగ్ డేటు, అడ్రస్, ఇవి ఖచ్చితంగా ఇవ్వాలి నువ్వు ఇక్కడ. ప్లస్ ఆర్డర్ కూడా అదే ఆర్డర్లో సేవ్ చేయాలి నువ్వు. లేదంటే ఎర్రర్ వస్తుంది అన్నమాట. నేము, జాయినింగ్ ఆర్డరు, లైక్ జాయినింగ్ డేటు, అడ్రస్, కరెంట్ ఇయర్, అడ్రస్, కరెంట్ ఇయర్, ఇవన్నీ ఇక్కడ సేవ్ చేయాలి. ఒకటి రెండు సేవ్ చేసేదానికి కుదరదు ఇక్కడ. సో అది ఈ రెండింటికి డిఫరెన్స్. మీకు అకార్డింగ్ టు నీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. సో ఇన్సర్టింగ్లో దెర్ ఇస్ ఓన్లీ 2 టైప్స్: ఇన్సర్ట్ టేబుల్, కాలమ్ నేమ్స్ వాల్యూస్, ఇన్సర్ట్ టేబుల్ నేమ్ వాల్యూస్ అని. రెండు వాల్యూస్ సేమ్ ఆర్డర్లో ఇవ్వాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ టూ టైప్స్ మీకు దొరుకుతాయి మామూలుగా ఆన్లైన్లో కానీ, మీరు ప్రాక్టీస్ అయ్యేటప్పుడు కానీ. సో మీరు ఒకసారి మీ ఓన్ యూస్ కేస్ తీసుకోండి ఈ రోజుకి. కొత్తగా మీ ఓకే ఓన్గా అండి. మీరు ఏదన్నా ఒక, ఇప్పుడు అమెజాన్ ఐటమ్స్ ఎలానో ఇంకొక ఏదన్నా ఒక టేబుల్ తీసుకోండి. సో జస్ట్ ఒక యూస్ కేస్ తీసుకోండి. దానికి సంబంధించిన డేటాను ఒక సపరేట్గా రాసుకోండి. ఈవెన్ మీకు వచ్చినా కానీ, సో హౌ టు కనెక్ట్ అనేది మీకు బాగా అర్థమవుతుంది అనమాట. మీకు వచ్చిన డేటాని ఓకే. ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఆ టైప్స్ ఏంటి అనేసి. సో వన్స్ అది కనెక్ట్ అయినాక, సో ఇవి ఆల్రెడీ మీకు తెలిస్తే ఇవ్వండి. ఒకసారి డేటాబేస్ క్రియేట్ చేయండి, స్కీమా టేబుల్ చేయండి. వన్స్ టేబుల్ క్రియేట్ అయిపోయినాక డేటాని ఇన్సర్ట్ చేయాలి 2 వేస్లో. వన్ ఇస్ విత్ కాలమ్స్ అండ్ వితౌట్ కాలమ్స్. విత్ కాలమ్స్లో మీరు 1, 2, 3 ట్రై చేయండి, టేబుల్ రోస్ క్రియేట్ అవుతున్నాయో లేదో చూడండి. ప్లస్ వితౌట్ కాలమ్స్తో కావాలంటే ప్రాక్టీస్ చేయండి. ఒక 2 వాల్యూస్ పంపించేది, 3 వాల్యూస్ పంపించేది, అవి సేవ్ అవుతున్నాయా లేదా, ఎర్రర్లు ఏమన్నా వస్తున్నాయి అనేసి. సో మీరు ప్రాక్టీస్ చేసి యూ హ్యావ్ మోర్ క్లియర్ అబౌట్ క్రియేటింగ్ ద టేబుల్ అండ్ ఇన్సర్టింగ్ ద వాల్యూస్.
వన్స్ వాల్యూస్ ఇన్సర్ట్ అయినాక రేపు ఇక్కడి నుంచి పోదాం. ఎలా ఎలా సెలెక్ట్ చేస్తాము? ఇన్సర్ట్ అయిపోయాక లెట్స్ గో ఫర్ అప్డేట్కి పోదాము. అప్డేట్ డిలీట్ అయిపోయాక సెలెక్ట్ పోదాం. ఓకే ఓకే అయితే సేమ్ ఇది ఇది రెండు ప్రాక్టీస్ చేయండి ఈ రోజుకి. ఇదంతా సేవ్ చేసి రేపు సెండ్ చేయనా? అప్డేట్ డిలీట్ చేద్దాం. సేవ్ చేసి సెండ్ చేయి ఇదంతా నేను అర్థం కల క్లియర్గా. ఇది ఇది షేర్ చేస్తాను. ఇది సేవ్ చేయి. ఈ ఇమేజ్ షేర్ చేస్తాను. దీంట్లోనే మనము కంటిన్యూగా ఈ అన్ని ఈ సెటప్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు, అంటే ఈ డిలీట్ అప్డేట్ అయ్యేంత వరకు ఇక్కడే మనం డ్రా చేస్తూ ఉందాం బొమ్మ. సో ఫ్యూచర్ రెఫరెన్స్కి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, నాకు ఒకసారి షేర్ చేస్తాను మీకు ఇది ఓకే. యాక్సెస్ చేయగలరు అనుకుంటుంది. కాపీ దిస్ లింక్, ఇది షేర్ చేస్తాను సరే. ఓకే, రికార్డ్ క్లోజ్ చేస్తాను. లేకపోతే ఒకసారి షేర్ చేస్తాను మీరు గ్రూప్లో, మీరు ఒకసారి చెక్ అదే చేసి చెప్పండి ఇప్పుడు యాక్సెస్ డ్రా అవుతుందా చేసిందే లేదా. కదా. ఒకసారి షేర్ చేసిన చూడండి, ఒకసారి యాక్సెస్ అవుతుందా లేదా అదే మీకు. బొమ్మ గీసిండేది వచ్చింది. యాక్సెస్ వచ్చింది కదా. ఓకే, మళ్ళీ టుమారో విజిబుల్. ఒకసారి, టుమారో ఒక 30 minutes అలా కనెక్ట్ అయిదాము. మళ్ళీ పింక్ చేస్తాను నేను ఇప్పుడు ఏ టైంలో అనేది. సో 30 minutes కనెక్ట్ అయినాక మనము అప్డేట్ డిలీట్ గురించి మాట్లాడదాం. సో క్వరీస్ మీరే చేయండి ఇప్పుడు. బేసిక్గా నేను జస్ట్ సింటాక్స్ చెప్తాను, హై లెవెల్ చెప్తాను, క్వరీస్ మీరే రాసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఫిల్ చేసుకోవడం అంతే. మనం ఇక్కడ ఏమనుకున్నామో ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టి ఫిల్ చేసి ట్రై చేయడం అంతే. అప్పుడు మీకు హ్యాండ్స్ అండ్ బాగా వస్తాయి. ఓకేనా? ఓకే. ఓకే అయితే బాయ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాట్సాప్ చాట్లో పింక్ చేయండి, నేను రెస్పాన్స్ చేస్తాను. ఓకే. ఓకే అయితే